రాధ అయితే పండుని బయటకు తీసుకుని వెళ్తుంది. ఇక పండు అయితే అమ్మ నాకు అక్కడ ఐస్ క్రీమ్ తినాలని ఉందమ్మా అని చెప్పి అంటాడు. సరే నాన్న రా నీకు ఐస్ క్రీమ్ కొని పెడతానని చెప్పి పండుని రాధ ఐస్ క్రీమ్ దగ్గరకు తీసుకుని వెళ్ళి నీకు ఏ ఫ్లేవర్ కావాలి నాయన అని చెప్పి అడుగుతూ ఉంటుంది. దానికి పండు అయితే నాకు చాక్లెట్ ఐస్ క్రీమ్ కావాలమ్మా అని చెప్పి అంటాడు. సరే ఒక చాక్లెట్ ఐస్ క్రీమ్ ఇవ్వండి అని చెప్పి రాధ అయితే పండు కోసం చాక్లెట్ ఐస్ క్రీమ్ తీసుకుంటుంది. ఇక పండు ఆ ఐస్ క్రీమ్ని తింటూ అలా వెనక్కి తిరిగి చూస్తాడు. అక్కడ టెడ్డీ బేర్లు అవన్నీ కూడా ఉన్న షాప్లో టెడ్డీ బేర్లను చూసి అబ్బా ఎంత బాగున్నాయో బొమ్మలు అని చెప్పి అక్కడికి పారిపోతాడు. ఇక రాధ అయితే ఐస్ క్రీమ్ బండి అతనికి డబ్బులు ఇస్తూ అక్కడే ఉంటుంది. ఇక పండు అయితే రాధ దగ్గర నుండి పరిగెట్టుకుంటూ అక్కడికి వెళ్తాడు. అక్కడ బొమ్మలు చూస్తూ ఉంటే ఆ షాప్ ఆయన అయితే ఏంటి బాబు ఏం కావాలి అంటే ఆ బొమ్మ రేట్ ఎంత అని చెప్పి అడుగుతాడు. ఆ మాటలకి ఆ షాప్ ఆయన అయితే 1000 రూపాయలు నాయనా అని చెప్పి అంటాడు. అది విన్న పండు అయితే 1000 రూపాయలా సరేలేండి మాకొద్దు అని చెప్పి అంటాడు. ఇక రాధ అయితే పండు ఎక్కడికి వెళ్ళాడని వెతుకుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.